పాల సంక్షోభాన్ని నివారించేందుకు ఏపీ డైరీ నుంచి నెయ్యి కొనాలనే ముఖ్యమంత్రి సూచన తిరుమల తిరుపతి దేవస్థానానికి తలనొప్పిగా మారింది. ఇప్పటికే అవసరాలకు సరిపడా నెయ్యి నిల్వలు ఉన్నాయి. ఇప్పుడు కొనుగోలు చేసే నెయ్యి ధర కూడా గతంతో పోలిస్తే ఎక్కువే. మరి ఏపీ డైరీ నుంచి తీసుకునే నెయ్యిని ఏం చెయ్యాలనేది అధికారుల ముందున్న ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ డైరీ సేకరిస్తున్న పాలను ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న సంస్థలకు సరఫరా అయ్యేటట్లు చూడాలని హైదరాబాద్ లో జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ అమృత హస్తం కింద గర్భవతులకు, బాలింతలకు, హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో ఇస్తున్న పాలను రెట్టింపు చేయాలని నిర్ణయించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా మిగులు పాలను తీతిదే తీసుకుని నెయ్యి కోసం వినియోగించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇది సహజంగానే తితిదే వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. తితిదే ప్రసాదాల తయారీ కోసం రోజుకు 10 టన్నుల నెయ్యి ఉపయోగిస్తోంది. కేజీ 243 రూపాయల చొప్పున కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి కొనుగోలు చేసేలా మే దాకా ఒప్పందం కుదుర్చుకున్నారు. రోజు ట్యాంకర్ ద్వారా తిరుమలకు కర్ణాటక నుంచి నెయ్యి సరఫరా అవుతోంది. కర్ణాటకలో నెయ్యిపై విధించే పన్ను 4%. అదే ఏపీ డైరీ అయితే 14% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఏపీ డైరీ సంస్థ నుంచి పాల కొనుగోలు వల్ల తితిదే ఖజానాకు అదనపు భారమే తప్ప ప్రయోజనం లేదు. ఇది సాలిన 9 కోట్ల దాకా ఉండొచ్చని అంచనా. ఒప్పందం కుదుర్చుకున్నందుకు వచ్చే ఏడాది మే నెల దాకా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచే నెయ్యిని కొనుగోలు చేయాలి. ఏపీ డైరీ నుంచి తీసుకోవాలని ప్రభుత్వం పట్టుబడితే ఏం చేయాలో తెలియని గందరగోళ స్థితిలో తితిదే అధికారులున్నారు.